సెక్యూరిటీ ఏ విధంగా అరేంజ్ చేయాలి అనే ప్రతిదీ కూడా కలెక్టర్కి ఎస్పీకి లెటర్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ రోజున మేము అన్నని ఇక్కడికి తీసుకొచ్చేది పొగాకు రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి. సీజన్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఈ సీజన్లో ఇంకా కొనుగోలు అనేది కంప్లీట్ కాలేదు. వాళ్ళకి సరైన ధర లేదు. ఆ ధర కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర అనేది లేకపోవడం వల్ల అని తెలుసుకున్న జగనన్న ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అలానే ఒక 2 నెలల క్రితం కూడా మేము మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా తమ్ముడు రాజా ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే దేవరపల్లి టొబాకో బోర్డు దగ్గర మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ధర్నా చేసి ఆ రోజున ఆర్ఎంకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలా రైతు అన్నలందరూ కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర కల్పించేదానికి మీ వంతు ప్రయత్నం చేయండి, తెలియచేయండి అని చెప్పేసి వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఏ స్పందన లేదు. కొద్ది రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో కూడా మరి పెద్ద ఎత్తున పోలవరం నియోజకవర్గానికి, చింతలపూడి నియోజకవర్గానికి, ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి అక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి వారి కష్టాలు ప్రభుత్వానికి తెలియచేయాలి మీడియా ద్వారా అని వాళ్ళ ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇన్ని చేసినా కూడా ఎక్కడ అసలు ప్రభుత్వం దగ్గర నుండి స్పందన లేదు. కొద్ది రోజుల క్రితం జగనన్న మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడైతే పొగాకు పండిస్తున్నారో ఆ ఏరియాలకు సంబంధించిన కొంతమంది రైతులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించిన తర్వాత అన్నని ఇక్కడగా జంగారెడ్డిగూడానికి తీసుకొచ్చేదనేది ఒక ప్రశ్న నెలకొంది. తర్వాత ఫైనల్గా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఒక 10 రూపాయలు పెంచారు. అన్న వస్తున్నారని అధికారికంగా తెలియగానే ఈ రోజున అన్న వస్తున్నారని తెలిసి అన్ని పర్మిషన్స్ మేము పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోర్స్ వచ్చిన్నారో దాదాపు 400 మందిని ఇస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, ఎడిషనల్ ఎస్పీలు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత హుటాహుటిన అర్ధరాత్రి మరి ఆ ఫోర్స్ని ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుండి ఫోర్స్ వచ్చిందో, ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో, మరి ఏ ఒత్తిడికి లొంగి పోలీసులు అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారో తెలీదు. పొద్దున అన్న హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ల్యాండ్ అయ్యే టైంకి మేమందరం అక్కడ చేరుకుంటే అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు. అసలు చిన్న స్థాయి వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే, మా కార్యకర్తలే, మా నాయకులే స్వచ్ఛందంగా అక్కడ అన్నకి సెక్యూరిటీగా మేము ఉండడం, మా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, ఈ రోజున ఇది రైతుల కోసం జగనన్న వస్తుంటే రైతుల కోసం వచ్చే కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం. నిన్నటి రోజున 3 శాసనసభ్యులు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అన్న వచ్చి వెళ్ళిన తర్వాత కాదు, అన్న రాకముందే పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ ఏదో గలాటా, ఎందుకు గలాటాలు జరుగుతాయండి? ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఒక జెడ్ కేటగిరీలో ఉన్నారు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆయనకి ఇస్తే గలాటాలు ఎందుకు జరుగుతాయి? రైతన్నలందరూ ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ వస్తుంటే, రైతులు వస్తుంటే గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారని మాట్లాడు. అంటే రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం ఏంటండి? ఈ రోజున గాంజా పండించేది ఎవరు ఈ రాష్ట్రంలో? అది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు? రైతులు ఈ రోజున పొగాకు రైతు ఒక్కలే కాదండి ఈ రాష్ట్రంలో, మొక్కజొన్న రైతు, మామిడి రైతు, అలానే మిర్చి రైతు, ఇలా పంటలు పండించే ప్రతి రైతు కూడా, వరిని అన్నిటికీ కూడా గిట్టుబాటు ధర లేకుండా చేసి ఈ రోజున రైతన్నలందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు సరికదా? ఈ రోజున రైతుల పక్షాన నిలబడిన జగనన్నకి మినిమం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయకుండా ఆల్రెడీ వచ్చిన డ్యూటీస్ అలాట్ చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించడంలో అంతర్యం ఏంటి? అంటే కావాలనే కదా, ఇది కుట్రపూరితంగానే కదా ఈ విధంగా చేస్తున్నారు. అంటే రేపొద్దున్న
ఈ కార్యక్రమంలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అయినా లేదా జగనన్నకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా దాన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేస్తూ దాన్ని బురద జల్లి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి జగనన్నకి ఇది ఇలాంటిది అంతా కూడా అంటగట్టేసి ఒక 4 రోజులు వాళ్ళ ఛానల్స్లు ఓదరగొడదామని వాళ్ళ ప్రయత్నం. అంటే ఈ రోజున ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేదా ఎక్కడున్నామా అనేది ఒకసారి మళ్ళీ మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంటే ప్రతిపక్ష నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికే ఈ రోజున ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేయాలి. ఈ రోజున ఇక్కడ సామాన్య రైతుల కష్టాన్ని తెలుసుకోవడానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఎంతవరకు భావ్యమని నేను ప్రశ్నిస్తున్నాను.